హాయ్ గైస్, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మీరు అంబియన్స్ చూస్తే అర్థమైపోయింది కదా. సో ప్రెజెంట్ ఈషా ఫౌండేషన్కి వెళ్తాం అనమాట. అబ్బో మామూలు ట్రీట్మెంట్ లేదు, లోపల ఎంట్రీ వచ్చేసి ప్రోటోకాల్ ట్రీట్మెంట్ అనమాట. అయితే ఈషా ఫౌండేషన్ మహాశివరాత్రి మీ అందరికీ తెలుసు, సద్గురు వైబ్ ఎలా ఉంటుందో, ఆ రోజంతా వైబ్ ఎలా ఉంటుందో. సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈషాకి వెళ్ళడం, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను ఎస్ డివైనిటీని ఇదంతా. సో నాతో పాటు మీకు కూడా చూపించాలనుకున్నాను అనమాట. అండ్ ఈ జర్నీలో చాలామందికి మిమ్మల్ని పరిచయం చేస్తా, వాళ్ళని మీకు కూడా పరిచయం చేస్తా అనమాట. అండ్ కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మసాలా దోశ 400 చెప్పాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో అదే కొంచెం, బట్ ఇట్స్ ఓకే, తినేసి మాట్లాడుకుందాం. సో 118 గేట్ నెంబర్ ఇచ్చాడు, చాలా లాంగ్. నడుచుకునేసరికి దోశ కూడా అడిగిపోయింది అనమాట. సో బస్ ఎక్కించారు, ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. అప్పటికి అడుగుతున్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారు అని. కోయంబత్తూరు అన్నారు. మిగతాది నెక్స్ట్ కంటిన్యూ పార్ట్లో చెప్తున్నాను. మేము వెళ్తున్నాం ఇందులో. Like that. We were cruising at 37,000 feet and we have commenced descent now. Should land at Coimbatore Airport about 27 to 28 minutes subject to traffic condition. Temperature reported is 25 degrees centigrade with light easterly breeze. సో అట్ ప్రెజెంట్ మనం కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ వాళ్ళని కలిసి సో వాళ్ళు ఇచ్చిన స్టేకి వెళ్తాం అనమాట. సో ఆ స్టేకి వెళ్ళేటప్పుడు మీరు కూడా నాతో స్టే చేయండి. కాకపోతే ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నగా ఉంది, జస్ట్ 2 to 3 టెర్మినల్స్ ఉన్నాయి. I'll show you. Thank you so much for coming. Yeah, thank you so much. Miracle of minds, Sadhguru. Yeah. Nice. So This yeah, is the creator tag for you. content creator tag. Wow, nice. So 307 ఇచ్చాను అనుకోండి. ఇద్దరిపోయిన రూమ్ కూడా ఈరోజు మనకి ఎక్కడికి వెళ్ళిన బాల్కనీ అనేది చాలా ఇంపార్టెంట్. బాగుంది వ్యూ. ఇట్స్ ఓకే, రూమ్ బాగుంది. అండ్ ఐ షో యూ వన్ థింగ్. వెయిట్, మన ఈషా ఫౌండేషన్ వాళ్ళు నాకు కంటెంట్ క్రియేటర్ ఇచ్చారు. ఐ షో యూ ద బ్యాక్. వెయిట్, సో గైడ్ రేపు ఏం జరుగుతుందో
సూపర్ కదా. ఓకే. అండ్ లంచ్ టైము చాలా ట్రాఫిక్ అయింది, 1 hour ట్రాఫిక్లోకి కొట్టించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాం అనమాట. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్కి వెళ్ళి ఆ తర్వాత మనం డైరెక్ట్గా ఈషా ఫౌండేషన్కి వెళ్తాం అన్నమాట. But this is something that we were looking forward to the last few months. Starting from reaching out to the regional coordinators to bringing all of you together here, getting your confirmations, getting your tickets, booking your stay, accommodation and everything. So this is a huge effort from Isha Foundation also, but I can say that really worked well, and then attending the program, the event in person. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఈషా ఫౌండేషన్ లోపల ఉన్నాం అనమాట. ఇప్పటిదాకా ఒక మీటింగ్ జరిగింది అండ్ ఇందులో తెలుగు, తమిళ్, మలయాళం నుంచి ఆల్మోస్ట్ 350 మెంబర్స్ వచ్చారు. ఓన్లీ తెలుగు కాంటెంట్ క్రియేటర్స్ 98 మెంబర్స్ అంట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రేపు శివరాత్రి జరగబోతుంది కదా, దాని గురించి ఈరోజు ప్రిపరేషన్ స్కెడ్యూల్, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఇదంతా ఎవ్రీథింగ్ మాట్లాడారు. నాకు కొంతమంది తెలిసిన వాళ్ళ ఫేసెస్ కనిపించే, మాట్లాడుతుంటే కొంచెం షై వచ్చింది. బట్ ఓకే, ఎనీవేస్ నాకు చాలా క్యూరియస్గా ఉంది లోపల ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి. నాతో పాటు వచ్చేయండి. గాయస్, మీ అందరికీ తెలుసు లాస్ట్ యాంకర్ పాడ్కాస్ట్లు చేస్తూ ఉంటుంది. ఎస్, అంటే తను మేము ఒకప్పుడు ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళం. ఈరోజు ఇలా ఈషా ఫౌండేషన్లో కలుసుకున్నాం అనమాట. సో మూవీస్ టు ఈషా చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ అ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వెరీ గుడ్ జర్నీ వి బోత్ హ్యాడ్ ఫ్రమ్ ద ఇనిషియల్ డేస్. లైన్స్ లో నిల్చొని గెస్ట్ల కోసం, హీరో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. నేను చేయాలా, తను చేయాలా, లేదు నేను చేస్తా, తను చేస్తా. సో దాని తర్వాత ఎవరి స్ట్రీమ్ లైన్ లో వాళ్ళు వెళ్ళిపోయాము. సో వీఆర్ డూయింగ్ గుడ్ ఇన్ఫర్మేటివ్ రీల్స్, ఇన్స్పిరేషన్ రీల్స్. అప్పుడప్పుడు ట్రోల్ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు తప్పదు. కొన్నిసార్లు ఒకే గెస్ట్ మీద ఇద్దరం ట్రోల్ అవుతుంటాం. బట్ దట్స్ ఓకే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు హావ్ కమ్ హియర్. ఐ హావ్ సీన్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. కూడా చూసి అరే మా వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు అనిపించింది. చాలా మంది కనిపించారు, కొంతమంది అయితే చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా బాగుంది. ఇట్స్ అ వెరీ గుడ్ వైబ్ యాక్చువల్లీ. ఇలా ఎప్పుడు నేను చూడలేదు కదా. యా, నేను కూడా లాస్ట్ అయిపోయాను. బట్ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యు యాస్ వెల్. థాంక్యూ మహి, వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. హలో గాయ్స్, మ్యామ్ కలిసిన వెంటనే ఒకటే బాగా గుర్తొస్తుంది. అల్లాడిపోతున్నారే. బట్ నేను అల్లాడుతున్నా, ఎక్కడ పడితే అక్కడ డైలాగ్ చెప్పలేక. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, బిఫోర్ ఏంటంటే మీ సాంగ్స్ అనేవి చాలా ఇష్టం అందరికి. కానీ దానికన్నా మిమ్మల్ని చాలా మంది ఇదే బాగా గుర్తించారు. ఎస్, హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని చూసిన వెంటనే ఇక్కడ. Thank you so much. Thank you. And all the best for your future movies as well. Thank you, Andy. Definitely. All the best to you too. Let's all have great time here. Yeah. Happy Mahashivaratri. Hi guys, just now ఇప్పుడే ధ్యానలింగం లింగభైరవి దర్శనం కూడా చేశారు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మంది. అండ్ లిటిల్ టెరిఫిక్గా అనిపించింది, ఎందుకంటే అన్నిట్లా కాకుండా హడావిడి కాదు. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా మెడిటేషన్ చేస్తుంది. ఇప్పుడు కూడా చూస్తారు చాలా మంది మెడిటేట్ చేస్తున్నారు.
అండ్ వన్ మోర్ థింగ్ కొన్ని అబ్జర్వ్ చేశా ఈ లోపల ధ్యానలింగ దగ్గర కొన్ని స్పెసిఫిక్ స్టోరీస్ పెట్టారు. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క దగ్గర ధ్వజస్తంభాలు ఉంటాయి కదా, కానీ ఇక్కడ ధ్వజస్తంభం కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఇక్కడ ధ్వజస్తంభంలో కాదు, మనకి 6 చక్రాలు ఉంటాయి కదా మనిషినిలో, 6 చక్రాస్ ఓపెన్ అవ్వడానికి. సో ఓం రం లం ఇవి ఓపెన్ అవ్వడానికి అవి ధ్వజస్తంభం మీద పెట్టడం కానీ, అండ్ ఓం కానీ, అండ్ క్రిస్టియన్స్ నమ్మేది అండ్ ముస్లిమ్స్ నమ్మే ఈ థింగ్స్ని కూడా దాన్ని పోర్ట్రేట్ చేశారు. ఐ థింక్ యూనిటీ, డివైనిటీ అనేది యూనిటీలో ఉంటుంది అనేది చెప్పడానికి ఉంటుందేమో అనిపించింది. అండ్ సంథింగ్ డిఫరెంట్ ప్లేస్ అబ్బా, రెగ్యులర్గా మనం చూసే డివోషనల్ ప్లేస్ అయితే కాదు, ఇది సంథింగ్ బియాండ్ అని అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కరు డిఫరెంట్ థింగ్స్తో వస్తున్నారు, డిఫరెంట్ ఐడియాలజీస్, డిఫరెంట్ మైండ్ సెట్స్, కానీ అందరూ కలిసి ఒకే ఒక్క దాని గురించి, డివైనిటీ గురించి. సో చూడండి, నేను ఒక పర్సన్ అడిగా ఏంటి నంది గురించి చెప్తారా అంటే, నంది విల్ బి పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ ద శివ అన్నాడు. నిజంగానే కొన్నిసార్లు మనకి ఆ డివైనిటీ రావాలంటే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి మనం కూడా. ఇంకా చాలా థింగ్స్ చెప్తా, ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పటికైతే హే గాయస్, ఈరోజు డే 2 ఈషాకి బయలుదేరుతున్నాను అనమాట, మహాశివరాత్రి కాబట్టి. అండ్ ఐఎమ్ సో మచ్ ఈగర్గా ఉన్నాను. ఈరోజు ఎలాంటి థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను, ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. అండ్ సద్గురు గారి డ్యాన్స్ కానివ్వండి, పూజ, రిచువల్స్, వాట్ నాట్. అండ్ ఎప్పటి నుంచో నేను డిజిటల్ మీడియాలో చూడడమే తప్ప లైఫ్ టైంలో ఎప్పుడూ ఎదురుగా ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాకపోతే ఈరోజు కాస్ట్యూమ్స్ చాలా అనుకున్నాను, కానీ బయట వెదర్ కండిషన్ చాలా హాట్గా ఉంది కాబట్టి సో కంఫర్టబుల్ డ్రెస్సే వేద్దాం అనుకున్నాను. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. నాతో పాటు నా కళ్ళల్లో బంధించేవి మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాను. హే హాయ్ గాయ్స్, నా బ్యాక్ సైడ్ ఆదియోగి ఉన్నారు, చూసారు కదా. అండ్ ఇప్పుడు మహాశివరాత్రి జరుగుతుంది. మీ అందరికీ దీని గురించి తెలుసు, బట్ నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఈషా ఫౌండేషన్ని బేస్ చేసుకుని 9 lakh వాలంటీర్స్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా వర్క్ చేస్తున్నారు వాలంటీర్గా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది 112 feet. అండ్ మనకి ధ్యానలింగం కూడా ఉంటుంది. ఆ ధ్యానలింగం 3 years చాలా ప్రాసెస్ ఎనర్జీస్ చేసి ఆ ధ్యానలింగాన్ని క్రియేట్ చేశారనమాట. అండ్ ఇంకొక థింగ్, ఇప్పుడు ఈ మహాశివరాత్రికి ఆల్మోస్ట్ 2 to 3 lakh members ఫిజికల్లీ అటెండ్ అవుతున్నారు. వావ్, నైస్ కదా. అండ్ అందులో పాటు ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే, ఆల్ ఓవర్ వరల్డ్లో 140 million plus వ్యూవర్స్ అయితే చూస్తారంట. నైస్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ధ్యానలింగ గురించి చెప్పాలంటే, మన అందరికీ శివుడి దగ్గర పూజలు చేస్తూ ఉంటారు తెలుసు కదా గుళ్ళలో, కానీ ఇక్కడ ఏ రిచువల్స్ ఉండవు, ఏ పూజలు ఉండవు, ఓన్లీ మెడిటేషన్ ఉంటుంది. చాలా కోర్ ఇంటెన్స్ మెడిటేషన్ చేస్తారంట ఇక్కడికి వచ్చి పీపుల్. అండ్ ఈ రోజు మహాశివరాత్రి నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను, నాతో పాటు కూడా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. దట్స్ ఇట్ గైస్. హలో మాధురి గారు, హాయ్. హలో, వెల్కమ్ టు కోయంబత్తూర్, వెల్కమ్ టు ఈషా ఫౌండేషన్. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. హౌ ఆర్ యు? సూపర్. ఎన్నోసారి వచ్చారు? ఇది ఈవెంట్, ఒక ఈషా ఈవెంట్స్ కి ఇది 4th time, కోయంబత్తూర్ 3rd time. ఎవరెవరితో వచ్చారు? మై కజిన్ అండ్ మై ఫ్రెండ్. ప్లీజ్. మీకు ఎలా ఉంది? మీరు ఫస్ట్ టైం? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, మీకు ఎలా అనిపిస్తుంది? కాదు, మిమ్మల్ని మాధురి గారు అనే బదులు వాయిస్ ఆఫ్ వస్పిట అన్నాం. వాయిస్ ఆఫ్ వస్పిట. సో ఒకటి ఏంటంటే, ఫస్ట్ టైం ఎప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాజ్ లైక్, నేను ఎన్ని గంటలైనా మాట్లాడుతాను దానికోసం. దిస్ టైం నాకు అన్ని తెలుసు కాబట్టి మన ఇంటికి పుట్టింటికి మళ్ళీ తిరిగి వస్తే అంత హ్యాపీగా కన్వీనియంట్ గా ఉంటుంది. ఐ ఫీల్ దట్ నౌ. సో గ్రేట్ ఆల్వేస్ గ్రేట్ కమింగ్ టు కోయంబత్తూర్, కమింగ్ టు ఈషా. Super, thank you so much once again. మైక్ ఆన్ చేశారా? ఎవ్రీ క్రియేటర్ హ్యాస్ యాంగ్జైటీ. మైక్ ఆన్ చేసే ఉందా లేదా అంతా మాట్లాడేసాక. యా, మైక్ ఆన్ చేసి ఉంది. నుంచోడం ఇలా కష్టం. ఐ నీడ్ 6-inch heel. యా, బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చాలా విషయాలు షేర్ చేశారన్నమాట. అది ఆఫ్లైన్ లో షేర్ చేస్తా. Within its sphere to experience life in its totality. Which is considered a very important quality for spiritual growth. Sadhguru, accompanied by all our distinguished guests, making their way and as they walk towards Dhanalingam, they are being briefed on various aspects.
ஞானலிங்கம் இரவு 8 மணி வரை திறந்திருக்கும். గాయస్ వి ఆల్ నో ఆదియోగి దగ్గర లేజర్ షో చేస్తారని చెప్పేసి నేను ఫస్ట్ టైం లైఫ్లో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. మామ్లెస్ మ్యాన్, మామ్లెస్. ఇన్ఫ్యాక్ట్ శివ గారు ఫ్యాన్స్ ఉంటే సారీ ఆయనకు నచ్చే వాళ్ళు ఉంటే ఇంకా ఇంకా ఎక్స్ప్లోర్ అవుతుంది. సో ఒక్కసారి చూడండి, నాకు లిటరల్లీ టీఎస్ కూడా అనిపించాయి, టీఎస్ వచ్చాయి. ఇంత ఒక్కసారి లైఫ్లో మీరు ఎక్స్ప్లోర్ చేయాలబ్బా ఈ ప్లేస్ని ఖచ్చితంగా. అండ్ రేపు కూడా మహాశివరాత్రి టైంలో ఇంకా గ్రాండ్గా జరుగుతుంది. 2 times లేజర్ షో చేస్తారంట. సో గాయస్ ఇప్పుడు మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, సుధాకర్ అనమాట. మీ అందరికి తెలిసి ఇన్స్టాగ్రామ్లో అండ్ అలానే రీసెంట్గా షార్ట్ సిరీస్లో. హాయ్ సుధాకర్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సే హాయ్. మైక్ ఉంటాను, మైక్. సే హాయ్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. మీరు? ఎలా అనిపించింది ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లేజర్ లైటింగ్ అంతా చేశారు కదా? గూస్ బంప్స్, నో కామెంట్స్. ఎస్. సో ఏం చెప్తాం అనుకుంటున్నారు? మహాశివరాత్రి ఈవెంట్ ఫస్ట్ టైం వచ్చారా, ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం. Free for you because the idea is సో గైస్ ఫైనల్లీ మనం కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసా. యా నిన్న ఈషాలో కోయంబత్తూరులో మహాశివరాత్రి అయిన తర్వాత లైక్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. ఫైనల్గా మేము హోటల్కి చేరుకున్నాం. అండ్ ఆ తర్వాత మార్నింగ్ నుంచి అస్సలు ఓపిక లేదు, ఎందుకంటే నిన్న అంత ఎనర్జీతో డ్యాన్స్ వేసి అండ్ అదే శివారాధన చేసి అండ్ ఫైనల్గా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మాకు కోయంబత్తూరులో ఫ్లైట్స్ దొరకలేదు, ఫుల్ రష్ ఉండే. సో అక్కడి నుంచి నియర్ బై బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్కి వస్తున్నాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఈసారి
ఈషా ఫౌండేషన్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫైనల్గా వన్ థింగ్ నేను ఏం చెప్పాలంటే చాలా జెన్యున్గా అనిపించింది ఈషా ఫౌండేషన్. అండ్ అఫ్ కోర్స్ అందరూ కమర్షియల్ అంటూ ఉంటారు కదా, అది మెయింటైన్ చేయాలి, రన్ చేయాలి, అంత పెద్ద సంస్థనంటే సింపుల్ థింగ్ కాదు. ఎంత ఫండ్స్ వచ్చినా సరే నిజానికి కొంతవరకు మనం కమర్షియల్గా లేకపోతే అలాంటి ఫౌండేషన్ని స్థాపించలేం, జనాల్లోకి తీసుకెళ్ళలేం. దాని నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా అంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది. లైక్ అక్కడ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఆ సిటీలో కోయంబత్తూరులో ఆల్మోస్ట్ చాలా వరకు ఈషా ఫౌండేషన్ ఎఫెక్ట్ ఉంది. దాంతోపాటు స్ప్రెడింగ్ పాజిటివిటీ, దీని చుట్టూ చాలా పెద్ద నెట్వర్కే ఉంది. సో ప్లీజ్ దయచేసి ప్రతిసారి దీన్ని కమర్షియల్ వైడ్లోనే చూడొద్దు. ఇది చాలా బెటర్ థింగ్ అయితే అనిపించింది నాకైతే. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.